అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి వంటింట్లో నాన్న, వాకిట్లో అమ్మ. మేం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ హాయిగా 10 పుస్తకాలు పక్కన పెట్టుకొని తీరుబాటుగా చదువుకుంటోంది. మేం సందు మొగల్లో ఉండగానే వంటింట్లోకి పరిగెత్తే అమ్మకి ఏమైందబ్బా? అమ్మా లేవవేమిటే అలా కూర్చున్నావు పేరంటాలకెళ్ళినట్టు? టిఫిన్ ఏం చేశావు? నా కాళ్ళు పీకేస్తున్నాయి. నాని, ఇవాళ రేపు ఎల్లుండి కూడా నాకు సెలవే. ఈ పావలా తీసుకెళ్ళి ఏవన్నా 4 పొట్లాలు కట్టించుకొచ్చి తినండి. నాన్నొచ్చి అన్నం వండి పెడతారు. అమ్మ పుస్తకంలోంచి తల ఎత్తకుండానే చెప్పింది. అబ్బా ఏంటమ్మా, నాన్నొచ్చి వంట చేసి పెట్టే లోపల ఆకలికి మేమంతా చచ్చిపోతాం. అలా చావకుండా ఉంటారనే ఏదన్నా కొనుక్కొని తినండి అంటున్నా. తొందరగానే వస్తారులే, కబురు చేశాగా. ఇంతలోకే ఇల్లుగల అమ్మమ్మగారు వచ్చేశారు. బియ్యం నేను పడేస్తాలే అమ్మా, అబ్బాయి చేత ఏం చేయిస్తావు? అలా అమ్మెందుకు ఒప్పుకుంటుంది? ఎలాగో అలా నాన్న చేత పని చేయిస్తే గాని అమ్మకి తోచదు. వద్దులేండి పిన్నిగారు, ఒక్క పూటన్నా వంటింట్లో రాజ్యం చేయకుండా ఈయన ఊరుకోరు. ఆయనకున్న మనసులన్నీ ఈవేళే తీరిపోవాలన్నట్లుంటారు. మీరే చూస్తారుగా. రేపటికి మాత్రం వంటావిడికి కబురు పెడదాంలేండి. నీ ఇష్టం అని మా నలుగురి చేతుల్లోనూ తలా ఓ జామపండు ముక్క పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు. హోటల్లో నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నేను, ఇందు, బుజ్జి బయలుదేరాం. బుజ్జి నా చంకెక్కేసింది. ఈ మధ్య దాన్ని ఎత్తుకోవాలంటే నాకు కష్టంగానే ఉంటుంది. అందులో బోల్డు దూరం నడిచి వెళ్ళి రావాలి. పాపం అమ్మకి జాలేసింది. ఎందుకే పిచ్చి దాన్ని ఎత్తుకొని మోసుకెళ్ళటం, ఇంట్లో ఆడుకుంటుంది అంది. చిన్నారికి ఎంత కుల్లో అమ్మ నా గురించి ఏమన్నా ఆపేక్షగా అంటే. దానికా పిచ్చి, ఎంత ప్లాన్ ఉందో దాని బుర్రలో తెలుసా? మన బుజ్జంటే హోటల్ అయ్యర్కి తగని ముద్దు. దీన్ని చూసి ఏ లడ్డూనో ఫ్రీగా ఇస్తాడని మోసుకెళ్తోంది. ఎక్కడికక్కడ నాకు అవమానం చేస్తే గాని చిన్నారికి తోచదు. కానీ ఊరికే మాటలు అనిపించుకోవటానికి చేతగాని వాళ్ళెవ్వరూ లేరిక్కడ. నువ్వలా ఎక్కడికి కదలకుండా పుస్తకం ఒకటి చేతిలో పుచ్చుకొని వెధవ కబుర్లు చెప్తావనే నిన్ను తాతగారు పందికొక్కంటారు. ఎవరు పిలిచినా పిలవకపోయినా అందరిళ్ళకి తిరుగుతావనే నిన్ను ఇల్లేరమ్మ అంటారు. చిన్నారి వెంటనే అంది. దారిలో తినుకుంటూ రావద్దు, ఇంటికొచ్చాక ప్లేట్లో పెట్టుకు తినాలి, అమ్మ హెచ్చరించింది. ఇంకా అమ్మ కూడా అలా మాట్లాడడంతో అవమానం అనిపించేసింది. మేమేమన్నా ముష్టి వాళ్ళ పిల్లలమా ఏంటమ్మా? తినుకుంటూ నడవడానికి అన్నీ చెప్తావు, నాకెలా ఉంటుంది అంటూ ఇద్దరిని వెంటేసుకుని బయలుదేరాను. హోటల్లో అయ్యరికి పావలా కాసిచ్చి 4 పొట్లాలు, 1 కారపు బూందీ, 2 కారపూస, 1 పకోడీ అని చెప్పా. బుజ్జిని చూస్తూనే ఎత్తుకొని కాసేపు అటూ ఇటూ తిప్పాడు. ఈ పొన్ను ఇంత పసిమిగా ఎట్లుండునబ్బా, రబ్బరు బొమ్మ మానే ఉంటుంది. కుట్టిపాప, లడ్డు తిన్నా కోవా తినునా అని అడుగుతుంటే అది నాకేసి చూస్తోంది. మా అమ్మ కోప్పడుతుంది, అలా ఏం వద్దు అన్నా. పర్వాలే కన్నా, నువ్వు అడిగింది లేదు కదా, కుట్టిపాపకి నానుదా ఇస్తుంటిని అని ఒక జాంగ్రీ మంచి కవర్లో చుట్టించేసి ఇచ్చాడు. మేమింకా ఎవరివి వాళ్ళం తింటుండగానే నాన్న రానే వచ్చారు. వెనకాతలే పుంగోణంగాడు 2 తాటాకు బుట్టల కూరలు నడవాలో పెట్టి పోదునా సామి అని తల గోక్కుంటూ వెళ్ళిపోయాడు. నాన్న తిన్నగా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లుంగీ కట్టుకొని తయారైపోయారు వంట చేయటానికి. నాన్నే పని చేసినా అమ్మ మెచ్చదుగా మరి. వీసుడేసి తెచ్చిపోసినట్టున్నారు. మనకే ఇవన్నీను, ఇన్నేం చేసుకుంటాం? తెల్లవారేటప్పటికి అన్నీ వాడి ముఖాలేస్తాయి అంది. నువ్వేం మాట్లాడకోయ్, అలా గుమ్మంలో కూర్చొని చూస్తూ ఉండు, మేమెంత బాగా చేసేస్తామో. ఇంతకీ పెసరపప్పు నీళ్ళల్లో పోసేనా? ఎందుకుటా పెసరపప్పు నీళ్ళల్లోకి ఇన్ని పచ్చికూరలు తెచ్చాక? ఎందుకేమిటి, పటోలీ చెయ్యొద్దు? దానిలోకి ఉల్లిపాయల పులుసు, బంగాళాదుంపల వేపుడు చాలా నాని? చాలు నాన్న, రేపొద్దున్నే ఉప్మా పెసరట్టు చేసుకుందాం. చాలా తండ్రి కూతుళ్ళ ప్లాన్లు. ఇదిగో ఆ గూట్లో చూడండి, చింతకాయ, గోంగూర పొద్దున్నే నూరుంచాను. కందిపొడి, నువ్వుల పొడి ఉండనే ఉన్నాయి. పొద్దుటి పులుసు చెల్లనే లేదు. మీరు అన్నం ఒక్కటి వండితే చాలు. మీ నానికి పెళ్లివారేం రావట్లా హడావిడి పడిపోవడానికి. అబ్బా, అన్నిటికీ అడ్డు పెట్టేస్తావు. సర్లే,
పులుసు పటోలి క్యాన్సిలు, బంగాళా ఉల్లికారం వేపుడు తప్పదు. నాన్న ఇందూని బుజ్జిని ఆడుకోమని చెప్పి హాల్లోకి తోలేశారు. ఇంక నాన్న, నేను, చిన్నారి వంటింట్లో. మా మీద చెకింగ్కి గుమ్మంలో అమ్మ. 2 కుంపట్లలో బోల్డు బొగ్గులేసి ఎర్రగా నిప్పు చేసి లోపలికి తోసింది కర్రతో. నీళ్లు పనికిరావుట గాని నిప్పులు పనికొస్తాయట. పెద్ద ఇత్తడి గిన్నెలో 4 గ్లాసుల బియ్యం పోసి బావి దగ్గర కడుక్కొచ్చారు నాన్న. వేళ్ళు మునిగేలా నీళ్లు పోసి పెద్ద కుంపటి మీద పెట్టండి. నాన్న అలానే చేసినా అమ్మ కేకలు. నీళ్ళెక్కువయ్యాయి, చివిడిపోతుందని. తనే మరిచిపోయింది నాన్న వేళ్ళు పొడుగు, ఎక్కువ నీళ్లు అవుతాయని. మళ్ళీ అందులోంచి గ్లాసెడు నీళ్లు తీయించేసింది. ఇంతేట అన్నం వండటం అంటే. మధ్య మధ్యలో గరిటెతో తిప్పి మూత పెట్టడమే. కాసేపాగి కిందకి దింపి పైన 2 నిప్పులెయ్యాల్ట. చిన్నారేమో విసనకర్ర నేలకేసి గట్టిగా బాదుతోంది. విసరడం సొంపు. దీని చేత విసిరిస్తే ఆ విసనకర్ర ముక్కలై చస్తుంది. కుంపటి నాకేసి తిప్పండి. దక్షిణం గాలి ఎవ్వరూ విసరక్కర్లేదు. చిన్న కుంపటి మీద 4 గ్లాసులు నీళ్లు పోసిపెట్టి కాగే లోపల ఒక్కో దుంప 4 ముక్కలు చేసి నీళ్ళల్లో వెయ్యండి. పొట్టు తీయక్కర్లేదు అమ్మ చెప్పింది. నాన్న మొత్తం తరిగేనా? ఒక్క వీసడేం చాల్తాయి? మనమే 6గురున్నాం కదా. ముందు దీన్ని నోరు మూయించండి. 8 దుంపలు చాలు, మిగతావి బుట్టకెత్తేనాని. అమ్మ చూడకుండా నాన్న ఇంకో 2 నా వైపుకేసి తోశారు. దుంపలు ముక్కలు చేసి కుంపటి మీద గిన్నెలో వేసి 5-6 పెద్ద ఉల్లిపాయలు తీశాం. పావు ఉల్లిపాయల పొట్టు తీయటం, పెద్ద ముక్కలు చేసి రోట్లో వేసి ఉప్పు కారం జీలకర్ర వేసి దంచడం అన్నీ నాన్నే చేశారు. ఆ ఘాటుకి ఏడుపొచ్చేస్తుంటే కొంచెమైనా తేలిగ్గా ఉంటుందని ఒక సిగరెట్టు వెలిగించుకున్నారు. అంత మాత్రానికే ఏం కొంప మునిగిపోయిందనో ముందస్తుగా ఆ సిగరెట్ అవతల గిరాటెట్టి చెయ్యి కడుక్కొని రమ్మని అమ్మగారి ఆర్డరు. తననే ఉల్లిపాయలు దంచమంటే తెలిసేది. సిగరెట్టు చేతిలో లేకుండా అలాంటి పనులు చేయడం ఎంత కష్టమో. అందుకే కాబోలు అమ్మ ఎప్పుడూ ఉత్త దుంపలే వేయిస్తుంది గడుసుగా. నేను చిన్నారి దుంపలు వలుస్తూనే ఉన్నాం. కానీ అదేమిటో వలిచిన దుంపలు తక్కువగా కనిపిస్తున్నాయి. చిన్నారి తల వంచుకొని పనిచేస్తోంది. నాకు అనుమానం రానే వచ్చింది. పక్కనే ఉప్పుజాడి కనబడింది. కనిపెట్టేశా. చూడండి నాన్న దీన్ని. వలిచినవి వలిచినట్టే తినేస్తోంది ఉప్పద్దుకొని దొంగలాగా. చిన్నారి నువ్వెళ్ళి కంచాలు మంచినీళ్లు చూడు. నాని నేను వంట పూర్తి చేసేస్తాం. ఇదిగో ఈ 2 ముక్కలు వాళ్ళిద్దరికి పెట్టు అని దాన్ని బయటకు పంపేశారు. అలాంటప్పుడే నా మనసుకి కష్టం అనిపిస్తుంది. అదే పని నేను చేసుంటే ఈ పాటికి అందరూ కలిసి నన్ను వీధిలో పెట్టుండేవాళ్ళు. ఆవిడగారు అలిగితే పెద్దలు దిగి రావాల్ట అలక తీర్చేందుకు. అందుకే చిన్నారిని ఎవరూ ఏమీ అనరు. పెద్ద మూకుడు కాలేసి 2 గరిటెల నూనె పొయ్యమందమ్మ. సరోజీ చూడు, పిన్నిగారు పిలుస్తున్నట్టున్నారు అని నాన్న అనగానే అమ్మ అటు వెళ్ళింది. వెంటనే గబగబా నాన్న ఇంకో 3 గరిటెల నూనె పోసేశారు. మీ అమ్మ చెప్పినట్టు చేస్తే రాత్రి వరకు ఈ దుంపలు వేగవే. ఎంత నూనె వేస్తే కూర అంత మజాగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది అని నవ్వటం. అందుకే కాబోలు బంగాళాదుంపలు నాన్న వేయిస్తేనే మాకిష్టం. అమ్మ అన్నీ పిచ్చిగా చేస్తుంది. వంటంతా మధ్య గదిలోకి చేర్చేసి అమ్మకి మాత్రం తలుపు దగ్గర పుంగోణానికి పెట్టినట్టు అరిటాకు వేసి బోల్డ్ అన్నం ఒకేసారి పెట్టేశాం. 1 గ్లాసులో మజ్జిగ, ఓ కప్పులో పులుసు కూడా ఇచ్చేశాం. అలా చెయ్యకపోతే ఇల్లుగల అమ్మమ్మగారు కోప్పడతారుట, ఇల్లంతా అంటమంగళం చేస్తున్నామని. నా మట్టుకైతే అమ్మకలా పెట్టడం ఎంత బాధనిపించిందో. మళ్ళీ మళ్ళీ బోల్డ్ కంచాలు చేయటం ఎందుకని తన పెద్ద కంచంలోనే బోల్డ్ కూర, అన్నం, గరిటెలు నెయ్యేసి కలుపుతూ మా అందరికీ తలో ముద్ద పెడుతూ నాన్న కూడా తినేశారు. అలా పిల్లలతో కలబడి తింటే మీకాపోదండి అంటే నాన్న వింటేగా. తనకలా ఇష్టమట. మాకు అంతే. అందుకే నాన్నొచ్చే వరకు ఆకలేసినా ఏదో అది ఇది తినాలనిపిస్తుంది కానీ అన్నం తినాలనిపించదు. పడుకోబోతుంటే అమ్మ గుర్తు చేసింది. మరి పెసలు నీళ్ళలో పోసారా? పొద్దుటే ఉప్మా పెసరట్టు అనుకున్నట్టున్నారుగా పెళ్ళివారు. ఆ ప్రోగ్రాం ఆదివారంకి పెట్టుకుందాం. రేపు మెయిల్కి ఎస్కేఎస్ డివిఎన్ వస్తున్నారు. 4కే జీప్ వస్తుంది. బెజవాడ వెళ్ళాలి. అయింది సంబడం.
ఈ పాటి ఒక్క పూట వంటకి ఎంత గోల, ఎంత గందరగోళం. సగం సరుకులు పల్లాములు, ఇల్లింత లోతు. పొద్దున్నే నేను ఇంకా నిద్దట్లో ఉండగానే వంటింట్లో నుంచి వంటావిడ మాటలు వినిపిస్తున్నాయి. ఇదేం వంటిల్లమ్మా, లంకాదహనమైనట్లు. పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే మాత్రం కాస్తన్నా ఇల్లాలికి ఒబ్బిడుండొద్దు అని. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.